పులివెందుల పంచాయతీ గత వారం రోజుల నుంచి ఫోకస్ అంతా కూడా అటువైపే ఉంది. మీడియా ఫోకస్ కూడా. ఎందుకంత ప్రత్యేకత పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా ఎప్పుడూ జరగనటువంటి ఎన్నికలు జరగడం. 30 ఏళ్ళ తర్వాతట ఈ ఎన్నికలు. గతంలో అంతా వాడు వన్ సైడే వెళ్ళడం, గుద్దుకోవడం, లేకపోతే ఇదిగో వాడి పేరు చెప్పి ఇంతకుముందు మనం చూస్తుండేవాం కథల్లోని. ఎవరో పేరు చెప్తారు, రే నువ్వు వెళ్ళరా ఆ పదవి తీసుకోరంటే ఆ పదవి ఇచ్చేస్తారు. అలాంటి రాజరికం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తల్లకిందులు అయిపోయింది. సీన్ రివర్స్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా కసిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బలు తిని ఉన్నారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అయితే కూటమి అప్పుడు కూడాని సరే, అప్పుడు పరిస్థితులు ఎలాగున్నా 19 నుంచి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 19 నుంచి 24 వరకు కూడా ఇప్పుడు కూటమిలో ఉన్న పెద్దల దగ్గర నుంచి పిన్నల వరకు కూడా మామూలు దెబ్బలు తినలేదు. టెన్షన్, ఒక భయానకమైన వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని వ్యతిరేకించలేరు, ఎదురు పడలేరు, ఎదురు తిరగలేరు. తిరిగినా క్షమించే పరిస్థితి లేదు. అన్ని శాఖలు సమస్తం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడిచిన నేపథ్యం. కనుసన్నల్లో నడిచింది. భయభ్రాంతులకు గురయ్యారు, కొమ్ములు తిరిగిన నాయకులతో సహా. మరి అలాంటివప్పుడు ఎంతో కొంత తిరిగి ఇచ్చేద్దామన్న ఆలోచన అయితే అందరికీ ఉంటుంది. షరామామూలు రాజకీయ నాయకులు ఏమీ దానికి ఏమీ ప్రత్యేకతలు ఏమి ఉండవు. వాళ్ళు ఏమీ పైనుంచి ఏం దిగి రాడు. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మనుషులే. వాళ్ళకి కోపాలు ఉంటాయి, వాళ్ళకి తాపాలు ఉంటాయి, వాళ్ళకి పగలు ఉంటాయి, వాళ్ళకి ప్రతీకారాలు ఉంటాయి. కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ ఉన్న దాంట్లో మొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆయన కానీ పగ పట్టాడు అంటే అది నాగుపాము పొగే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలరు అని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ అండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా అది కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అని. ఎందుకంటే చాలా అంశాలు ఈయన మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళకైతే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఖచ్చితంగా గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారని పెద్ద హడావుడి జరుగుతుంది. కాబట్టి ఈయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రెస్ మీట్లో ఏదైనా వాళ్ళ కేడర్కి అందరికీ ఉత్సాహపరిచి వాళ్ళు జలసత్వాలు నింపుతారేమో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఆశపడ్డారు. కానీ అదేమీ కూడా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎన్నికలు, ఇంకా ఆయన పోతారు కృష్ణారామ అనుకుని, అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక సీఎం స్థాయి వ్యక్తికి తగునా? పెద్ద ఇబ్బంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళు చేసింది చెప్తే నచ్చదు, దాని మీద రివర్స్ అయిపోతారు, లేకపోతే ఎవరికో అంటగట్టేస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే పులివెందుల్లో నిజంగానే నిర్బంధించి రిగ్గింగ్లు చేసి ఈ రకంగా చేస్తే ఒక పోలీసు వాళ్ళని తిట్టో, చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో, వేరే వాళ్ళని అంటే అది ఆయనకి ఏ అడ్వాంటేజ్ అవుతుంది? జనాల్లో కదా దాన్ని తీసుకువెళ్ళాలి. సో ఆ ఆపర్చునిటీ కోల్పోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్న మాటలు ఇవి, నేనంటున్నది కాదు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకవేళ ఆ మాటలు మాట్లాడకపోతే నేను ఎప్పుడు కూడా మాట్లాడను అడ్డగోలుగా. ఎంతో కొంత నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే నేను దాని మీద డిస్కస్ చేస్తాను. వేగ్గా మాట్లాడే ఆలోచనలు అయితే నాకుండవు. ఎవరికో గొడుగు పట్టాల్సిన అవసరం అయితే నా జర్నలిజానికి లేదు. నో డౌట్ ఇందులోని, ఎవరికి కూడా ఎప్పుడూ కూడా. అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, నాశనం చేశారు. అరే ప్రజాస్వామ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? అందరూ ప్రశ్నిస్తున్నది, మనం అంటుంది కాదు ఇది. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఎన్నికలకి సంబంధించి? ఒక మాచర్ల మీరు చూడండి, ఒక పిన్నెల్లిని మీరు చూడండి, జరిగిన అంశాలు కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగా రింగులు తిరుగుతుంటాయి కదా, మన కళ్ళ ముందు కదలాడుతుంటుంది కదా. అపూర్వమైన దృశ్యాలు కదా అవి.
43-45% అండి అనానమస్ అయినాయి. ఎన్నికలు లేవు గత వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇంకా ప్రజాస్వామ్యాలు ఏంటి? సో ఎక్కడ ఏది చెప్పకూడదో, ఎక్కడ ఏది మాట్లాడకూడదో, దేన్ని ఎత్తుకుని ముందుకు సాగాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా డైరెక్షన్ పట్టలేదు అని, లేకపోతే ఆయన అంత సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టట్లేదని జరుగుతున్న ప్రచారం. కాస్త ఏ మీడియా, చాలా మీడియాలు చూడండి, వీళ్ళు ఏదో పచ్చ మీడియా అంటారు, వాళ్ళు బ్లూ మీడియా అంటారు, వీళ్ళు ఏదో కొట్టుకు సస్తారు. దీని గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా మాట్లాడిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తే వ్యూవర్స్, పీపుల్ వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసినవే కదా ఇవన్నీ. వెబ్ కెమెరాలు కావాలంటారు, వెబ్ కాస్టింగ్, ఆ పోలింగ్ బూతుల్లో ఇవన్నీ కూడా ఈయన డిమాండ్లు చేస్తుంటారు. పిన్నెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు తీసుకొచ్చి బద్దలు కొట్టాడండి. ఆయన మనం చూసాం కదా అవన్నీ. దాని గురించి సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ రోజు? మా ఎమ్మెల్యే కోపం వచ్చింది అందుకని అలా చేశారండి. మరి అప్పుడు మీ ప్రభుత్వమే కదా, మరి ఎలా చేయగలిగాడు? ఒకసారి ఆలోచించాలి కదా. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, అరే ఇవన్నీ వెలికి తీస్తుంటారు కదా. అస్త్రాలు మీకు ఇచ్చారు అనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అది జనాలు అనుకుంటున్న మాటలు. ప్రజాస్వామ్యం కోసం, కూనీల కోసం, కుట్రల కోసం, లేకపోతే ఎన్నికల ప్రక్రియల కోసం, ఇలాంటి దానికోసం వైఎస్ఆర్సీపీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. చాలా అంశాలు ఉన్నాయి. సూపర్ 6 అంటారా? ఖచ్చితంగా సూపర్ 6 అమల్లో ఇబ్బందులు వస్తాయి, ఎక్కడన్నా వస్తాయండి. ఇచ్చిన హామీల్లో అమలు అన్నది 100% జరగదు. చాలా కష్టం జరిపించాలంటే. దానికి అన్నీ సహకరించాలి. ఎక్కడో దగ్గర లోపాలు జరుగుతాయి. సో అది మీరు తీసుకోండి అడ్వాంటేజ్గా, జనాల్లోకి వెళ్ళొచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన తప్పులు చేయట్లేదని ఎవరూ చెప్పట్లేదు. ఇక్కడ వకాలతో పుచ్చుకోవట్లేదు. కూటమి నికార్సుగా చేస్తున్నది, ఖచ్చితంగా చేస్తున్నదని. ప్రతి ప్రభుత్వంలోని తప్పులు ఉంటాయి. ఎవరు కాదనుకున్నా, ఎవరు అనుకున్నాను వాళ్ళు అనుకోవచ్చు అద్భుతంగా పాలిస్తున్నామని. మీరు అనుకున్నారు అద్భుతంగా పాలించామని. ఏమైంది? 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవచ్చు మేమేం తప్పులు చేయట్లేదని. కానీ ఆత్మ విమర్శ అంటది ఒకటి ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంటుంది. దాన్ని పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పే ఈ నీతులన్నీ కూడా మనం పాలించిన 5 సంవత్సరాలు ఏంటన్నది పడుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచిస్తే గుర్తుకొస్తాయి కదా. కళ్ళు మూసుకుండి ఏం జరిగేమన్నది, ఏం చేసామన్నది ఒకసారి బయట వినండి. ఆయన ఏం మాట్లాడారు బయట ప్లే చేయండి అమ్మా. పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంటు బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. ఇదిగోండి, దేశంలో ఎక్కడ ఉండదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది కూడా ఉంటుంది. అది కూడా వేస్తారు మా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఏం మాట్లాడారన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల్లో ఎన్నికలు జరిగినాయి అని. మరి 2019 నుంచి 2024 వరకు కూడా దేశంలో ఎక్కడన్నా ఆ రకంగా జరిగినాయా అనానమస్లు? అసలు పోటీయే లేకుండా. సరే, తెలుగుదేశం పార్టీ అయితే బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? దానికి ఒక కారణం ఉంటుంది కదా. అంటే బయటికి రాలేని పరిస్థితి. నామినేషన్లకి వెళ్తామన్న వాళ్ళని ఎంత దారుణంగా అడ్డుకునేవారో. పోలీసులు బెదిరింపులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. పోలీసులు అరాచకంగా చేశారు, ఆ డిఎస్పీ లాగా అన్నారు, ఏఎస్పీలా అన్నాడు అని. గతంలో పరిస్థితి ఏంటండి? పోలీసులు ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు? ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు?
జత్వానీ కేసులు అవి కూడా ఎంత వైరల్ అవుతున్నాయి. మరి ఆ రోజు పోలీసులు ఇన్ని చూడలేదు. డీజీపీల దగ్గర నుంచి ఒకటా రెండా కథలుగా చెప్పుకునేవారు కదా. సరే, పోలీసులకి ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడి దాకా వెళ్ళిపోనవసరం లేదు. అమరావతి రైతులు, మహిళలు వాళ్ళు చేసే ఉద్యమం ఏంటండి? రాజధాని కోసం మా దగ్గర భూములు తీసుకున్నారు మహాప్రభు, ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయండి. 2014లో సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేసిన ప్రాంతం అది. సరే, ఆయన ఏం తెచ్చారో ఏమి ఇచ్చారో ఇవన్నీ కూడా రాజకీయ అంశాలు, అందులోకి నేను వెళ్ళను. అందరూ దానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కదా. సరే, భూములు అన్ని ఎందుకు, ఇన్ని చాలు, ఇన్ని ఎందుకు, అన్ని కావాలన్నా. కానీ అమరావతిలో రాజధాని వద్దు అని ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? అసెంబ్లీలో తీర్మానం కూడా చేసుకున్నారు. ప్రభుత్వ భూములు వద్దు, ప్రైవేటు భూములు, ఆ రకంగానే కదా మీరు మాట్లాడింది. సరే, అప్పుడే దాన్ని అపోజ్ చేసేలా ఉంటే ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏమైనా ఉందో. అప్పుడు చేయలేదే. అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే పొత్తి కడుపుల్లో బూట్లతో పోలీసులు తన్నిన ఘటనలు లేవా? ఆ రోజు మీ పోలీసులు కాదా? ప్రభుత్వం పోలీసులే కదా వాళ్ళకి వేసి మచ్చ. మరి అప్పుడు ఎందుకు మీరు ఆవేదన వ్యక్తం చేయలేదు? పోలీసులు అప్పుడు చేస్తే షబాష్, అద్భుతం, అమోఘం. మరి ఇప్పుడు పోలీసులందరూ దోపిడీదారులు, దుర్మార్గులు, ఇలా ఏకంగా మాట్లాడే పరిస్థితి. ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లేకపోతే రేపు ఇంకొక నాయకుడు అవనియండి. మీరు దిశానిర్దేశం చేయాల్సిన పొజిషన్లో ఉండాలి. ప్రజల కోసం పోరాటాలు సాగించాలి. మీకు చేస్తే వీరులు సూర్యులు, వేరే వాళ్ళు చేస్తే దొంగలు బద్మాషులు. ఇదే కదా మనం ఇచ్చే మెసేజ్లు. అమరావతి రైతుల కన్నీళ్ళండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రికార్డు స్థాయిలో వాళ్ళు చేసిన ఉద్యమం ఎంతలాగా అడుగడుగునా అనగదొక్కడానికి చూశారు. అమరావతి మహిళా రైతుల్ని ఎన్ని రకాలుగా చిత్రీకరించారు అవి చెప్పడానికి కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది. ఏ రకంగా చిత్రీకరించారు వాళ్ళని? వాళ్ళు చీర కట్టుకుంటే తప్పు, ఆందోళనకు రోడ్డు మీదకి వస్తే తప్పు, ఎవరితోటన్నా మాట్లాడితే తప్పు, వేరే ఊరికి వెళ్తే తప్పు. అంత నీచంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చిత్రీకరించారా లేదా? పోలీసుల పాత్ర ఉందా లేదా? పోలీసులు బయటికి రానిచ్చేవారా వాళ్ళని? వాళ్ళ ఆందోళన వాళ్ళు చేయనిచ్చారు. దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబం కోసమా? కాదు కదా. రాజధాని అనే అంశం కోసం వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు భాగస్వామ్యం ఉంది అందులో. వాళ్ళు ఏదో ఆశించి ఇచ్చారు, అక్కడ ఏదో జరిగింది. ఆ రోజు పోలీసులు చేసిన చర్యలు, పోలీసులు చేపట్టిన చర్యలు, పోలీసులు చేసిన దాష్టికాలు, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వలేదు. కుటుంబాలను వదులుకొని రోడ్లు పట్టి తిరిగారు. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం వాళ్ళని కూనీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడారు చాలా దారుణంగా. ఈరోజు చాలా దారుణంగా మాట్లాడారు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఏం మెసేజ్ ఇవ్వాలి? ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేయండి, తప్పులేదు. ప్రశ్నించండి, తప్పులేదు. కానీ మనం ఇలాగే చేస్తాం, వేరే వాళ్ళు అలా చేయకూడదు అని. జెడ్పీటీసీ ఎన్నికలండి, ఎవ్వరు కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఏదో అయిపోతున్నట్లుగా ఎంత అడావిడి చేస్తున్నారంటే ఫోకస్ అంతా అటువైపు టర్న్ చేశారు. రాష్ట్రంలో వేరే సమస్యలు లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రండి. మీకు నిజంగా అక్కడ అవమానాలు జరిగితే, ఇబ్బందులు పెడితే మీకు ప్రజలు మీ వైపు చూస్తారు. మీరు ప్రశ్నించాల్సిన గొంతు అక్కడ. మీరు సింగిల్గానే వెళ్ళి ప్రశ్నించండి. 23 మంది ఉన్నప్పుడు వాళ్ళు రాలేదా? అందులో కొంతమంది వస్తారో రాలో తెలియని టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫైట్ చేశారు కదా. అది కదా ప్రజాస్వామ్యం అంటేని.
పోరాడాడు ఆయన ఆ వయసులో కూడాని. వయసే ఉందండి, వయసు ఏమైనా పర్మనెంట్గా ఉండిపోద్దా? మీ వయసు పర్మనెంట్గా ఉండిపోద్దా, లేకపోతే ఇంకొకరి వయసు పర్మనెంట్గా ఉండిపోద్దా? మనం ముసలోళ్ళం అమ్మా. ఎవరికి ఎవరు చివరి ఎన్నికలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? మనమా డిసైడ్ చేసేది ఏది మనకి చివరి అన్నది? ఇలాంటి మాటలు ఎంత దూరం వెళ్తాయి? అనవసరమైన మాటలు కదా ఇవి, అనవసరంగా రెచ్చగొట్టడాలు కదా. ఈరోజు పోలీసులపై జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, తిరుపతి బై ఎలక్షన్ నేను చెప్పాను కదా, చెన్నై నుంచి వచ్చారు అప్పట్లోని, పక్క రాష్ట్రాల నుంచి, పక్క ఊర్ల నుంచి కాదు, కుప్పం అది తమిళనాడు నుంచే, పిన్నెల్లి ఈవీఎంలు. ఇప్పుడు రాజీనామా సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ వాళ్ళు. నిజంగా మిలిటరీని పెట్టి ఎన్నికలు చేద్దాం, రాజీనామా చేసి పులివెందులు రమ్మంటున్నారు జెడ్పీటీసీ కోసం. మరి ఆ సవాల్ నేను ఎలా స్వీకరిస్తారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే సీటుకే ఎసరు పెట్టే ప్లాన్లో కూటమి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అది ఎటువైపు దారి తీస్తాయన్నది చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న అంశాలు. దీని పర్యవసానాలు రేపు రాబోయే లోకల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది? ఒక పులివెందులు ఈ పరిస్థితి ఉంటే రేపు రాష్ట్రంలో కొన్ని వందలు జరగాలి. అవన్నీ కూడా ఎలా అవుతాయి? ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తున్నదా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది?